ఓ వచ్చేసారా? ఏంటి మేము వచ్చినా కానీ పట్టించుకోకుండా నేను ఏందో పనిలో ఉన్నాను అనుకుంటున్నారా? చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పనిలోనే ఉన్నానండి. నిజంగా ఈరోజు నేను చెప్పబోయేది ఏదైతే ఉందో మీ మైండ్ని బ్లో చేస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ మన వరల్డ్ని మళ్ళీ టెక్నాలజీ పరంగా ముఖ్యంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళబోతుంది ఈ చాట్ జీపీటీ. అసలు ఈ చాట్ జీపీటీ అంటే ఏంటి, దీనివల్ల ఎవరికి లాభం, అలాగే దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దీనివల్ల మన మానవాళికి అంటే జాబ్స్ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉందా, లాభాలు ఎంతవరకు నష్టం ఎంతవరకు అనే దాని గురించి డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా ఈ వీడియోలో మీతో నేనైతే డిస్కస్ చేయబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సాధారణంగా మీకు ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, మీరు ఏం చేస్తారు? గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఏ పొజిషన్లో చాట్ జీపీటీ ఉందో అదే పొజిషన్లో గూగుల్ ఉంది. బట్ ఈరోజు గూగుల్ ఏ స్థాయికి వెళ్ళిందో నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సేమ్ అదే విధంగా చాట్ జీపీటీ యొక్క ఫ్యూచర్ అయితే నాకు కనిపిస్తుంది. బేసికల్లీ చాట్ జీపీటీ అంటే ఏంటి అని అంటే, ఇది ఒక ప్రీ ట్రైన్డ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రన్ అయ్యేటువంటి ఒక ప్రోగ్రామ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. దీన్ని ఎవరు తయారు చేశారు అంటే ఓపెన్ ఏఐ అనేటువంటి కంపెనీ దీన్ని తయారు చేసింది. ఈ కంపెనీ ఫౌండర్స్ మొత్తం 4, దీంట్లో 2 మేజర్ కీ రోల్స్ని ప్లే చేస్తున్నారు. దాంట్లో మన మస్క్ మామ, అదేనండి ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. అండ్ దీంతో పాటు లింక్డ్ఇన్కి సంబంధించినటువంటి CEO కూడా ఇందులో ఉండటం అయితే జరిగింది. అయితే దీంట్లో మనకు వచ్చేటప్పటికే GPT-1, GPT-2, GPT-3 అని చెప్పి 3 రకాల జనరేషన్ చాట్ జీపీటీస్ అయితే మనకు రావటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీపీటీ అంటే ఏంటి అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మ్. అలాగే 1 అంటే ఫస్ట్ జనరేషన్, 2 అంటే సెకండ్ జనరేషన్, 3 అంటే థర్డ్ జనరేషన్. చాట్ జీపీటీ అంటే దాంతో మనము చాట్ చేస్తూ మనతోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ థర్డ్ జనరేషన్ని మనం యూజ్ చేస్తున్నాం అనమాట. బేసికల్లీ మీకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, లైక్ హౌ టు ఇంప్రెస్ మై గర్ల్ ఫ్రెండ్, లేదన్నట్లయితే హౌ టు ఇంప్రెస్ మై వైఫ్, ఇలా లేదా హౌ టు ఇంప్రెస్ మై పేరెంట్స్, ఇలాంటివి ఏదైనా మీరు సెర్చ్ చేశారనుకోండి, గూగుల్లో ఏం చెప్తుంది, దీనికి సంబంధించినటువంటి సోర్స్ పలానా దగ్గర ఉంది, లేదా పలానా వీడియోలో ఉంది, లేదా పలానా లింక్లో ఉంది అని చెప్పి మనల్ని జస్ట్ అక్కడికి ఫార్వర్డ్ చేస్తుంది అంతే. కానీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వదు. మళ్ళీ మనం ఇక్కడ మన బ్రెయిన్ తోటి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని రిసోర్సెస్లో వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ చాట్ జీపీటీ డైరెక్ట్గా మీతోటి ఇంటరాక్ట్ అవుతూ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టెప్ టు స్టెప్ ఏమేం చేయాలి అని చెప్పి మనకు చెప్పడమే జరుగుతుంది. ఇంట్రెస్టింగ్గా అలాగే క్రేజీగా ఉంది కదా. దీంతో మన రీసెర్చ్ లేదన్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, లైక్ ఒక గురువు మనకు చెప్పినట్లు, లేదంటే మనకు కావాల్సిన వాళ్ళు కూర్చొని పక్కన మనకి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినంత నీట్గా ఉండడం జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదండి, ఒకవేళ మీరు కనుక కోడర్ అయి ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, దీనికి నేను ఒక కోడర్ని హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ చాట్ జీపీటీకి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశాను అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇదే కోడ్ రాసి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నేను ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ రాసున్నాను అన్నట్లయితే దీన్ని చెక్ చేయమన్నా కానీ ఈ చాట్ జీపీటీ చెక్ చేసి దాంట్లో ఉండేటువంటి బగ్స్ లేదా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నాకు మళ్ళీ తిరిగి చూపించేటువంటి అవకాశం ఉంది, వాటిని రెక్టిఫై చేస్తూ. ఇవే కాదు, చాలా కాంప్లికేటెడ్ ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ని కూడా ఇది చాలా సునాయాసంగా సులువుగా, ఇంకా చెప్పాలన్నట్లయితే మన లెక్చరర్స్ కన్నా కానీ బెటర్గా చేయగలదు. అండ్ ఇది ఇప్పుడు ఫామ్లోకి వచ్చింది, కానీ అసలు ఈ సంస్థ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది తెలుసా? 2015లో. కాకపోతే నవంబర్ 2022లో ఇది బాగా పాపులర్ అవడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి వాటికన్నా కానీ చాలా వేగంగా దీని యొక్క సబ్స్క్రైబర్స్ పెరగడం అయితే జరిగింది. అంటే సైన్అప్ చేసుకొని యూజ్ చేసే వాళ్ళ సంఖ్య చాలా ఫాస్ట్గా పెరగడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇదే ప్రపంచంలో మొట్టమొదటిది. ఈ చాట్ జీపీటీ అనేది 2 ప్రిన్సిపల్స్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1 రూల్ బేస్డ్, అంటే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎవరైతే కంట్రోల్ చేస్తుంటారో వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని గైడ్ లైన్స్కి అనుగుణంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్లీ మీరు హౌ టు మేక్ ఏ గన్ అని కొట్టినా కానీ దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది రిస్ట్రిక్ట్ చేయడం అయితే జరిగింది. అంటే అక్కడ రూల్ బేస్డ్గా మనకి ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ ఏంటి అంటే ఇది కంప్లీట్లీ మిషన్ బేస్డ్ ఆల్గరిథం. అంటే దీనిలో ఎక్కడ హ్యూమన్ అనేది ఇంటరాక్ట్ అవ్వరు, డైరెక్ట్గా సర్వరే మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి లాభాలు ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు నష్టాల కన్నా. ఆఫ్ కోర్స్ ఇక్కడంతా కూడా
ప్రీ ప్రోగ్రామ్డ్గా అండ్ వెల్ ట్రైన్డ్గా అండ్ మనకి అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఇక్కడ కంట్రోల్ చేయడం జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు ఫైట్ విత్ మై బ్రదర్, లేదా హౌ టు ఫైట్ విత్ మై సిస్టర్, లేదన్నట్లయితే కనుక హౌ టు కన్విన్స్ మై వైఫ్ అని చెప్పి మీరు టైప్ చేశారు అన్నట్లయితే, లేదా హౌ టు ప్రిపేర్ ఏ బిర్యానీ అని అంటే కంప్లీట్లీ దానిలో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ అలాగే దాని యొక్క క్వాంటిటీతో సహా, అంటే మీరు అడిగే క్వశ్చన్లో కాన్ ఉన్నా కానీ దాన్ని పాజిటివ్ వేలో ఒక కన్విన్సింగ్ వేగా మీకు ఇది జవాబు చెప్పడం జరుగుతుంది. ఇది మాత్రం సింప్లీ క్రేజీ. ఇప్పుడు ఇది ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఆల్రెడీ ప్రీవియస్లీ కొన్ని జవాబు చెప్పకూడనటువంటి సమాధానాలకు కూడా ఇది జవాబు చెప్తుంది కాబట్టి కొంతమంది అయితే దీన్ని క్రిటిసైజ్ చేశారు. మళ్ళీ దీని యొక్క ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్గా దీన్ని సెటప్ చేయటం అయితే జరిగింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇది కూల్. బట్ దీంట్లో ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ప్రీ డేటా ప్రోగ్రామ్ తోటి వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాజ్ ఆఫ్ నో మీకు నవంబర్ 2022 దాకా ఉన్నటువంటి డేటా దాకా మాత్రమే అప్డేట్ అయింది కాబట్టి అంతవరకు ఉన్న ఇన్ఫర్మేషన్ పనిచేయడం జరుగుతుంది. లైక్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి రోజుకు టైప్ చేసినా కానీ నిన్నటి ఇన్ఫర్మేషన్ లేదా ఒక గంట ముందు ఇన్ఫర్మేషన్ కూడా మనకు చూపించడం జరుగుతుంది. ఒకవేళ ఇది పాస్ట్ కాకుండా ప్రజెంట్ కరెంట్ అఫైర్స్తో కూడా ఇది ఇంటరాక్ట్ అయింది అన్నట్లయితే కనుక ఇది ఎలా ఉంటుంది అనేది నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీ ఊహకే వదిలేస్తున్నాను. అయితే దీనివల్ల మన జాబ్స్ లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ముఖ్యంగా, ఎందుకంటే వీళ్ళు కోడింగ్, డీకోడింగ్, బగ్గింగ్ ఇవే ఎక్కువగా ప్రాసెస్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉందా అని అంటే యాజ్ ఆఫ్ నో అయితే అలాంటిదేం లేదు. దీన్ని ఈవెన్ కంపెనీస్ కూడా లైక్ మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇవి కూడా ఒక పాజిటివ్ వేలో యూజ్ చేద్దాం అనేటువంటి ఆలోచనలోనే ఉన్నాయి. కాకపోతే మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 10 మంది చేయాల్సినటువంటి పని దగ్గర ఇది వచ్చిన తర్వాత 2-3 వర్క్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. నిన్న మొన్నటి దాకా కూడా గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ని కూడా ఇదంతా పెద్ద ట్రాష్, దీన్ని ఎంతకాడికి క్రిటిసైజ్ చేయడానికే ట్రై చేశారు కానీ దీన్ని యాక్సెప్ట్ అయితే చేయలేదు. బట్ ఈరోజు ఈ కంపెనీస్ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించినటువంటి బింగ్ సెర్చ్ ఇంజిన్లో ఈ ఆల్గరిథంని ఇన్సెట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు, అది చాట్ జీపీటీని. అలాగే గూగుల్ కూడా, ఎందుకంటే మరి వీళ్ళు అప్డేట్ కాకపోతే ఫ్యూచర్లో ఈ సెర్చ్ ఇంజిన్స్ కన్నా కానీ ఈ చాట్ జీపీటీని యూజ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో ఇది టోటల్లీ ఫ్రీ, మీరు ఎక్కడ ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను, జస్ట్ అక్కడ సైన్ అప్ చేసి మీకు కావాల్సినటువంటి క్వైరీస్ అన్నిటినీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఫ్యూచర్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ అలాగే బైడు ఇట్లాంటి పెద్ద పెద్ద సెర్చ్ ఇంజిన్స్ అన్నిటిలో కూడా దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఆప్టిమైజ్ చేస్తే కనుక నెక్స్ట్ లెవెల్ సెర్చ్ ఇంజిన్స్ని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ చాట్ జీపీటీని మన గూగుల్ సెర్చ్ ఇంజిన్లో అలాగే మైక్రోసాఫ్ట్ బింగ్ సెర్చ్ ఇంజిన్లో ఇంటిగ్రేట్ చేస్తే దీని పనితీరు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడటం కోసం, అండ్ నా వర్క్ ఇంకా సింప్లిఫై అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు, మీరు దేన్ని టెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటిని రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.